ఆంధ్రప్రదేశ్లో కుదేలైన కాంగ్రెస్లో రాహుల్ గాంధీ జీవం పోస్తారా? పాదయాత్రల పేరుతో చేస్తున్న వైద్యం ఫలితమిస్తుందా? దూరమైన ఓటర్లకు దగ్గరయ్యేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? అనంతపురంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వెనుక మర్మమేంటి? ఆంధ్రప్రదేశ్లో కుదేలైపోయిన కాంగ్రెస్లో ఊపిరి నింపే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దూరమైన ఓటర్లకు దగ్గరయ్యేందుకు కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాహుల్ యాత్రను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగానే పోటీపడ్డారు. భారీగానే జనసమీకరణ చేసి ప్రభుభక్తిని చాటుకున్నారు. రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులంతా పాల్గొన్నారు. పది కిలోమీటర్ల పాదయాత్రలో 3 మీటింగులు పెట్టారు రాహుల్ గాంధీ. ఒకచోట రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై మాట్లాడితే రెండో చోట డ్వాక్రా మహిళల కష్టాలు, వాళ్లకెదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. మూడో చోట ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ఎలా నీరుగార్చుతున్నారో వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు సంధించారు. सालों में किया, जो भरोसा आपको आस्ते 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 10-12 साल में मिला, उसको एक भाषण में चीफ मिनिस्टर नायडू जी ने खत्म कर दिया. चुनाव जीतने के लिए उन्होंने इन महिलाओं से झूठ बोला और आज बैंक के दरवाजे इनके लिए बंद हैं. उन्होंने कहा कि मनरेगा एक बेकार प्रोग्राम है, इससे किसी को फायदा नहीं होता है. मोदी जी और नायडू जी ज्यादा समय विदेश में डालते हैं. चुनाव से पहले इनका नाम चंद्रबाबू नायडू था, चुनाव के बाद इनका नाम विदेशी बाबू हो गया है. पता नहीं ये क्यों घबरा रहे हैं, इनको क्या डर है मुझे समझ नहीं आ रहा है, मगर ये स्पेशल स्टेटस की बात उठा नहीं रहे. ప్రజల కష్టనష్టాలు చూసి చలించిపోయిన తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని, భూసేకరణ చట్టాన్ని తెచ్చిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ చర్యల్ని ఏమాత్రం సమర్థించదని స్పష్టం చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ రైతు కుటుంబాన్ని రాహుల్ గాంధీ పలకరించారు. మరోచోట ఆత్మహత్య చేసుకున్న 47 మంది రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.